ఆ ప్రాంతంలో గాలి నీరు కలుషితమైంది. ఇక అక్కడ బతికే వాళ్లు అనారోగ్యాలతో వాతావరణ కాలుష్య కోరల్లో చిక్కి నిత్యం సతమతమవుతూ నరకం అనుభవిస్తున్నారు. అంతటి విషపూరిత ప్రాంతంపై దృష్టి పెట్టి కాలుష్య నియంత్రణ చేయాల్సిన అధికారులు మామూళ్ల బత్తులో ఉండడంతో అక్కడి పరిశ్రమ ఆడిందే ఆటగా సాగుతుంది అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని బూర్గంపాడు మండల పరిధిలోని ఐటీసీ పేపర్ మిల్లుల కాలుష్యం వల్ల స్థానిక ప్రజలు తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఐటీసీ పరిశ్రమ నుంచి వెలువడే వ్యర్థాలతో గాలిలో కలిసే విష వాయువులతో స్థానిక ప్రజలు అనేక దీర్ఘకాలిక జబ్బులతో సతమతమవుతున్నారు. పెద్ద మొత్తంలో క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు చాప కింద నీరులా విస్తరిస్తున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. సారపాక పంచాయతీ పరిధిలోని ఐటీసీ కర్మాగారం ఉన్న ప్రాంతంలో విపరీతంగా దుర్వాసన కారణంగా ప్రజల జీవన ప్రమాణాలు రోజురోజుకి తగ్గిపోతున్నాయి. మండలంలోని చాలా గ్రామాల్లో శ్వాసకోశ వ్యాధులు, సంతానోత్పత్తి సమస్యలు, ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ప్రజల జీవనానికి అడ్డంకిగా మారాయి. కాలుష్యం కారణంగా క్యాన్సర్ కేసులు నానాటికి పెరుగుతూ ఉండగా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రారంభంలో కంపెనీ గ్రీన్ బెల్ట్ ఏర్పాటు, పొల్యూషన్ నియంత్రణకు అనేక విధానాలు పెడతామని పర్యావరణ హామీలు ఇచ్చినప్పటికీ వాటి అమలుపై ప్రశ్నలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఐటీసీ పరిశ్రమ విస్తరణతో పాటు పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని, ఇందుకు సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానిక ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత 5 ఏళ్లలో గ్రామాల్లో క్యాన్సర్ కేసులు, ఐటీసీ మిల్లు నుంచి వచ్చే కాలుష్యానికి పిల్లలు కూడా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. బూర్గంపాడు మండలంలో కాలుష్య ప్రభావంతో తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని పరిశీలనలో కనిపిస్తోంది అని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. గతంతో పోలిస్తే 2015లో క్యాన్సర్ కేసులు 30 వరకు ఉండగా ఇప్పుడు అవి 60కి పైగా చేరుకున్నాయి. ప్రతి నెల 50 మందికి పైగా అనారోగ్యంతో ఆసుపత్రి బాట పడుతున్నారని స్థానికులు అంటున్నారు. ప్రజల జీవనానికి సమస్యగా మారిన కాలుష్యంపై ఐటీ పరిశ్రమ కాలుష్య నివారణ కోసం తక్షణ చర్యల్లో భాగంగా వాయు శుద్ధి యంత్రాలు, నీటి శుద్ధి ప్లాంట్స్ ఏర్పాటు చేయాలని ఉందని, పారిశ్రామిక ప్రాంతంలో గ్రీన్ బెల్ట్ ఏర్పాటుపై దృష్టి పెట్టాలని, బాధిత కుటుంబాలకు వైద్య సాయంతో పాటు ఆర్థిక భరోసా కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, మానవ హక్కుల సంఘాలు ఈ సమస్యను పరిశీలించి కాలుష్య నియంత్రణపై దృష్టి సారించి బూర్గంపాడు మండల ప్రజలను కాపాడాలని కోరుకుంటున్నారు. మరి సారపాకల్లో నెలకొల్పినటువంటి ఐటీసీ కాగిత పరిశ్రమ మరి దాని నుంచి వెలువడే విష పదార్థాల వల్ల ఈ సారపాకతో పాటుగా చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ప్రజలు చాలా అనారోగ్యాల పాలవుతున్నారు. ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్లు, కిడ్నీ సమస్యలతోటి చాలామంది కిడ్నీ రోగుల సంఖ్య నానాటికి పెరుగుతూ ఉంది. మరి దీనికి అధికారులు చర్య తీసుకోవట్లేదు. వారు ఇచ్చేటువంటి ఆమ్యాలకు లోబడి వారు చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారు. మరి ఐటీసీ వారు గతంలో గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. మరి ఆ గ్రీన్ బెల్ట్ ఎక్కడుందో మరి చెప్పాలి. మరి ఈ కంపెనీ ద్వారా వెలువడేటువంటి మరి విష పదార్థాలను మరి ఆ దుర్వాసనలే కాకుండా అనేక రకాలైనటువంటి విష పదార్థాలు వస్తున్నాయి. మరి పొగ, దుమ్ము, ధూళితోటి సారపాక ప్రజలు, చుట్టుపక్కల ఉన్న ప్రజలు చాలా అనారోగ్య పాలవుతున్నారు. మరి స్త్రీలు, పురుషుల్లో కూడా సంతానోత్పత్తి సమస్య కూడా రోజు రోజుకి పెరుగుతుంది. కాబట్టి మరి ఈ విష పదార్థాలు మరి పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుంది. కాబట్టి మరి పర్యావరణ అధికారులు దీనిపై సత్వరమే చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాము.